అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. గడప గడపకి సేఫ్‌షిప్‌లో భాగంగా ఈరోజు నాలుగో రోజు. సో, ఈరోజు టాపిక్ వచ్చేలకి డ్రీమ్స్ అండ్ డ్రీమ్ బోర్డ్ లేదా డ్రీమ్ పోస్టర్. సో, ముందుగా అసలకి డ్రీమ్ అంటే ఏంటి? మరి డ్రీమ్స్‌ని మనం ఎలా రాసుకోవాలి? డ్రీమ్ బోర్డ్ గాని, డ్రీమ్ పోస్టర్ గాని ఎలా చేసుకోవాలో ఈ విషయాలు కొంచెం క్లియర్ కట్‌గా ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ అంటే ఏదో చూద్దాం. ఏదైతే మనకి మన జీవితంలో లేదో దాన్ని కావాలనుకోవటమే డ్రీమ్. మనకు లేని దాన్ని కావాలి అనుకోవటమే డ్రీమ్. దాన్ని కల. ఆ కల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ ఉన్నారు. అతను ఒక మాట అంటున్నాడు. "జో స్వప్న దేఖ్నే కి హిమ్మత్ రఖతే హై, వో పూరీ దునియా జీత్ సక్తే హై" అంటున్నాడు. అంటే ఎవడైతే కలలు కంటానికి ధైర్యం చేస్తాడో వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. యెస్. కలలు కనాలి. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పాడు. కలలు కనాలి, కలలు సాకారం చేసుకోవాలి. నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు కాదు. నిద్ర లేకుండా చేసేవే కలలు. సో, ఈ విషయాలు మనకి చాలా మంది పెద్ద పెద్ద టాప్ పొజిషన్‌లోకెళ్ళిన వాళ్ళందరూ ఇదే మాట అంటుంటారు. సో, డ్రీమ్స్ అంటే ఏంటి? గోల్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. మనకు లేనిది కావాలనుకోవటం డ్రీమ్. ఉదాహరణకి నా దగ్గర కార్ లేదు. కార్ కావాలనుకుంటున్నా. సో, ఆ కార్‌ని ఎప్పుడులోపు కావాలి? ఏ కలర్ కార్ కావాలి? ఏ కంపెనీ కావాలి? డేట్ ఎప్పుడు? ఇవి స్పెసిఫిక్‌గా అనుకుంటే దాన్నే గోల్. అంటే డ్రీమ్ అంటే లేనిది కావాలనుకోవటం డ్రీము. ఆ డ్రీమ్‌కి డెడ్‌లైన్ పెట్టుకొని స్పెసిఫికేషన్ పెట్టుకుంటే దానికి గోల్ అంటారు. డ్రీమ్ అంటే కల, గోల్ అంటే గమ్యం. సో, దీన్ని రెండిటికి మీనింగు కొంచెం స్లైట్ డిఫరెన్స్. కావాలనుకోవటం డ్రీము. ఎప్పటికి ఎంత కావాలి? ఏది కావాలో ఒక క్లారిటీగా ఉండటం గోల్. మనం డ్రీమ్స్ రాసేటప్పుడు గోల్స్‌గా మార్చుకొని రాసుకోవాలి. అంటే ఎలా రాసుకోవాలంటే, నేను కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ పోస్టర్ మీకు నేను చూపిస్తాను. అంటే ఇది నేను ఇంతకుముందు డ్రీమ్ బోర్డ్ పెట్టుకున్నాను. అవన్నీ మీరు ఎంతవరకు నెరవేరాయో మీరు చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2025లో కూడా మళ్ళీ డ్రీమ్స్ పెట్టుకున్నాను. అది కూడా ఎంతవరకు వచ్చిందో కూడా మీరు చూడండి. అంటే ఇయన్నీ అంటే ఏదైతే మనకు లేనిది కావాలనుకుంటున్నామో అది జరిగిందా లేదా అనేది ఒకసారి మీరు విజువలైజేషన్ చేసుకుంటే క్లారిటీ కోసం మీకు నేను చెప్తాను చూడండి. చూడండి. ఇవన్నీ నేను రాసుకున్న డ్రీమ్. ఇలా మా మిసెస్ జ్యువెలరీ ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటి టైంలో హౌస్, కారు, ఎస్ ఆర్ నో? సో, ఈ విధంగా ఇదిగో డ్రీమ్స్ రాసుకున్నాను. అన్ని డ్రీమ్ బోర్డ్‌లో పెట్టుకున్నాను. ఓకే. రైట్. సో, ఎప్పుడైతే నేను వికాస్ గురూజీ దిశాకెళ్ళానో 2018లో అప్పుడు వికాస్ గురూజీ ఒక డైరీ తీసుకోమన్నాడు. ఇలాంటి డైరీ తీసుకున్నాను. 150 డ్రీమ్స్ రాయమన్నాడు. ఎన్ని డ్రీమ్స్ రాయమన్నాడు సార్? చెప్పండి. 150 డ్రీమ్స్. మైండ్ బ్లాక్ అయింది నాకు. నేను ఫస్ట్ టైమ్ డ్రీమ్ అనే మాట దిశాలో విన్నాను. 2018 డిసెంబర్ నెలలో దిశాలో విన్నాను. ఆ రోజు వికాస్ గురూజీ ఫస్ట్ డే దిశ అయిపోయినాక నెక్స్ట్ డే మనకి నాకు వర్క్ ఇచ్చా మా అందరికి వర్క్ ఇచ్చాడు. 150 డ్రీమ్స్ రాసిరమ్మన్నాడు. ఇలాంటి డైరీలో అప్పుడు డైరీ లేదు, పుస్తకం ఉంది ఏదో బుక్. ఆ బుక్‌లో 150 డ్రీమ్స్ రాసుకొనెళ్ళా. తెల్లారి నైట్ అంతా కూర్చొని. అందులో ఏమేమి డ్రీమ్స్ అంటే మా ఇంట్లో అప్పుడు ఏమి లేవు. వాషింగ్ మెషిన్ లేదు, ఏసీ లేదు, ఏమి లేవు. అయి కూడా వాషింగ్ మెషిన్ ఒకటి, ఏసీలని, పిల్లలకి టీవీ అని, బైకులు మాత్రమే ఉండేయి. కార్ అని, ఎస్ఎన్ హౌస్ అని, అండ్ లెవెల్స్ అచీవ్ చేయాలని, అప్పట్లో బ్రాంజ్ అవ్వాలని, సిల్వర్ అవ్వాలని, ప్లాటినం, గోల్డ్ ఇట్లా లెవెల్స్ ప్రతితో డ్రీమ్ కిందే. అలా 150 డ్రీమ్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళా. ఈ డ్రీమ్స్ గురించి మళ్ళీ తెల్లారి దిశలో ఒక హాఫ్ డే అంతా టాపిక్ అదే. డ్రీమ్స్ గురించే మాట్లాడేది గురూజీ. ఎవరెవరికి ఏ డ్రీమ్స్ ఉన్నాయి? మీకేం డ్రీమ్స్ ఉన్నాయి? మీకేం డ్రీమ్స్ ఉన్నాయి? నా డ్రీమ్స్ కూడా చదవమంటే నేను కూడా స్టేజ్ ఎక్కి బెస్ట్ డ్రీమ్స్ ఒక 2, 3 చెప్పమంటే 2, 3 డ్రీమ్స్ చెప్పా. ఆ రోజు నేను డ్రీమ్స్ ఒక ఫ్రెషర్ లెవెల్‌లో ఉండి నేను రాయటము, అవి చదవటము, స్టేజ్ మీద చెప్పినప్పుడు గురూజీ అప్రిషియేట్ చేయడము, నా మైండ్‌లో ఒక
ఫిక్స్ అయిపోయింది ఇక. అర్థమవుతుంది మీ అందరికి. సో ఈరోజు మీ అందరికి నేను సెల్ఫ్ టాక్ రాయండి, డ్రీమ్స్ రాయండి, డ్రీమ్స్ రాయించండి ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక మనిషిని నువ్వు బిజినెస్ లో తీసుకొచ్చేసి సిస్టమ్ కనెక్ట్ అవ్వటం అంటే ఇది ప్రాసెస్. ఇవి చేయకుండా ఆ వ్యక్తులు నిలబడలేరండి. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి డ్రీమ్స్ గురించి కంపల్సరీగా రాపించాలి. డ్రీమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. ఫస్ట్ మీరు చేయాలి. మీరు చేస్తే టీమ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఈ రోజు నుంచి చేంజెస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో చూద్దాం. డ్రీమ్స్, గోల్స్ ఇంకా మనం ఏషియన్ ట్రైనింగ్ చెప్తూనే ఉంటాం. ఆయన కూడా కొంచెం ఇంపార్టెంట్ గా చెప్తుంటాను. సో ఇలా డ్రీమ్స్ రాసుకోవాలి. రాసుకునేటప్పుడు ఓ భగవంతుడా, నాకు ఫస్ట్ డ్రీమ్ ఏం పెట్టుకోవాలి? మొబైల్ ఫోన్ లేదనుకో, నాకు మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్? వివో మొబైల్ ఫోను పలానా 20,000 కాస్ట్. ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. అలా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ల్యాప్టాప్ లేదా ల్యాప్టాప్ ఇచ్చు. లెనోవో ల్యాప్టాప్ లేదా హెచ్‌పి ల్యాప్టాప్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు గోల్డ్ కావాలి. మా మిసెస్ గోల్డ్ రూ. 1,00,000 గోల్డ్ ఇప్పించాలనుకుంటున్నాను. అది ఇచ్చినందుకు ధన్యవాదాలు. లేదా 2,00,000 ఇప్పించాలనుకున్నాను. దానికి ధన్యవాదాలు. అలా మీరు డ్రీమ్స్ అనేవి నీట్‌గా ఇలా డైరీలో నోట్ చేసుకోవాలి. పెన్‌తో రాయాలి. ఎప్పుడైతే పెన్‌తో రాస్తామో, రాసిన దానికి ఎక్కువ పవర్ ఎక్కువ. దేవుడు వాటిని చూస్తాడు. నెరవేర్చేలా చూస్తాడు. ఖచ్చితంగా జరుగుతాయి కూడా. సో, అలా డ్రీమ్స్‌ని గోల్స్‌గా రాసుకోవాలి. షార్ట్ టర్మ్ డ్రీమ్స్ 3-6 నెలల్లో. సో, నేను చెప్పా కదా! మొబైల్ ఫోన్ లేతే మొబైల్ ఫోను, ల్యాప్‌టాప్ లేతే ల్యాప్‌టాప్, డ్రెస్ కోడ్ లేతే డ్రెస్ కోడ్, ర్యాంక్ 1 అవ్వాలని డ్రీము, ర్యాంక్ 2 అవ్వాల్సిన డ్రీము, స్కూటీ కొనాలని డ్రీమ్ ఇలా డ్రీమ్స్. మిడిల్ టర్మ్ డ్రీమ్‌లో 1-2 ఇయర్స్ నీవు ఫారెన్ టూర్స్‌కెళ్ళాలని డ్రీమ్ పెట్టుకోవచ్చు. కార్ కొనాల్సిన డ్రీమ్ పెట్టుకోవచ్చు. యెస్ ఆర్ నో? సో, ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్ డ్రీమ్‌లో హౌస్ కావచ్చు, అంటే చారిటీ కావచ్చు, లగ్జరీ కార్స్ కావచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు. ఇలా షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్‌గా మనం డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా డ్రీమ్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత పోస్టర్ రూపంలో కూడా పెట్టుకోవాలి. పోస్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూడండి అప్పట్లో నేను పోస్టర్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ నిజమేని. బైక్స్ వచ్చినాయి, యాపిల్ మొబైల్ వచ్చింది, యాపిల్ ల్యాప్‌టాప్ వచ్చింది, జ్యువెల్లరీ వచ్చింది, హౌస్ వచ్చేసింది, కార్ వచ్చేసింది, ఫారెన్ టూర్స్ వచ్చినాయి. ఇవన్నీ నా లైఫ్‌లో జరిగినాయి. మీకు కూడా జరుగుతాయి. మరి చాలా మంది బిజినెస్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. ఉండట్లేదంటే దానికి గల కారణం ఏంటంటే సో ఇదే కారణం. హౌ లాంగ్ యూ విల్ బి లివ్ ఇన్ దిస్ బిజినెస్ ఇట్ విల్ డిసైడ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. వాళ్ళకి డ్రీమ్స్, గోల్స్ ఉంటే వాళ్ళు బిజినెస్‌లో ఉంటారు. నువ్వు డ్రీమ్స్ సెట్ చేయట్లేదనుకో వాళ్ళు బిజినెస్‌లో ఉండరు. ఖచ్చితంగా ఉండరు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ సెట్ చేయండి. సో డ్రీమ్ ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. బట్ అయినా మళ్ళీ చెప్తున్నాను. సో మన డ్రీమ్ నా నా డ్రీమ్, మీ డ్రీమ్ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఎలా ఉండాలంటే ఈమె ఎవరంటే మన తల్లి. మనల్ని కన్న తల్లి. మన కన్న తల్లి మన కడుపులో ఉన్నాం. మనం కడుపులో ఉన్నప్పుడు మన తల్లి మన మీద ఒక డ్రీమ్ పెట్టేసుకుంది. మన మీద డ్రీమ్ పెట్టుకుంది కాబట్టే 9 నెలల పాటు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, అన్ని కష్టాలు, బాధలు పడి మనకు జన్మనిచ్చింది. ఏదైనా ఇబ్బందులొచ్చినా ఇట్లా డాక్టర్‌ని కలవాలి. పేషెంట్‌ని కలవకూడదు. సో, అలా తల్లి ఆ గర్భంలో బిడ్డని మోసే ప్రాసెస్‌లో ఇలాంటి పోస్టర్‌లు ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ పోస్టర్ చూడంగానే కడుపులో ఏదైనా గడిబిడొచ్చినా, ఏదైనా ఇబ్బందొచ్చినా ఆ స్మైల్ చూసేసి, ఆహా! నా పాప, నా పుట్టబోయే పాప ఇలా ఉంటుంది. నా బాబు ఇలా ఉంటాడు. నా కొడుకు ఇలా ఉంటాడని అయన్నీ చూసి మురిసిపోయి ఆ నొప్పిని కూడా మర్చిపోతారు. అలానే మనం సేఫ్ షాప్‌లో డ్రీమ్ పోస్టర్ పెట్టుకుంటే, బయట నుంచి ఎంత నెగటివిటీ వచ్చినా, ఆ పోస్టర్ చూసి నాకిలా ఇల్లు రాబోతుంది, నాకిలా కార్ రాబోతుంది, నేనిలా డైమండ్ కాబోతున్నా అని ఆ పోస్టర్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. సెల్ఫ్ మోటివేట్ చేస్తుంది. సో, అలా అనమాట. అలానే బిడ్డ ఎదిగే ప్రాసెస్‌లో 40 వారాల పాటు, ఇలా 9 నెలల పాటు, 40 వారాల పాటు ఎదిగే ప్రాసెస్‌లో ఆ తల్లి వెన్నుపూస కూడా వంగిపోయింది. మన బాడీలో 206 ఎముకలుంటాయి. మన బాడీలో ఒక్క ఎముక ఇరిగితేనే ఆ నొప్పి తట్టుకోలేం. మరి 206 ఎముకలు ఇరిగితే ఎంత నొప్పొచ్చింది? ఆ నొప్పిని ఊహించలేం. అంత పెద్ద నొప్పొచ్చింది. బట్ అంత నొప్పిని కూడా తట్టుకొని, నిన్ను కన్న తల్లి, నన్ను కన్న తల్లి, ఈరోజు నీకు నాకు జన్మనిచ్చిందంటే, బికాస్ ఆఫ్ ఆ తల్లికి మన మీద ఉన్న డ్రీమ్. ఆ బిడ్డ పైన డ్రీమ్ ఉంది కాబట్టే, ఆ 9 నెలల పాటు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాబ్లమ్‌లా అనుకోకుండా ప్రాసెస్ అనుకుంది. ప్రాసెస్ అనుకుంది. 206 ఎముకలు ఇరిగితే ఎంత నొప్పొచ్చిందో, అంత పెయినొచ్చిందో, డెలివరీ టైమ్‌లో అంత నొప్పిని తట్టుకొని కూడా నీకు నాకు ఇలా జన్మనిచ్చేసింది. ఆ బిడ్డ పుట్టంగానే తల్లి చూడండి ఎంత స్మైల్ ఇచ్చేస్తుందో, ఎంత నవ్వుతుందో ఆనందం. 9 నెలలు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ పోయినాయి. సేమ్ మనం కూడా ఈ బిడ్డల మీద ఎలా అయితే తల్లి డ్రీమ్ పెట్టుకుందో, సేమ్ షాప్‌లో మనం ఒక 4 సంవత్సరాల పాటు ఈ బిడ్డ లాగా అనుకోవాలి డైమండ్. ఆ తల్లి నవమాసాలు మోసే ప్రాసెస్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, మనకు కూడా అన్నే ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. రకరకాల ఇబ్బందులొస్తాయి.
ఇవన్నీ కూడా నీ ఒకడికి రాట్లా. మన పైన అప్లైన్స్ ఆల్రెడీ వచ్చినాయి. వాళ్ళన్నీ ఫేస్ చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు, డైమండ్ అయ్యారు. నాకు వచ్చినాయి, నేను కూడా ఫేస్ చేశాను, సక్సెస్ అయ్యాను. మీరు కూడా వచ్చిందంటే మీరు ఫేస్ చేయాలి. ఇది ప్రాబ్లం లాగా అనుకోవద్దు, ప్రాసెస్ లాగా అనుకోవాలి. ఈ తల్లి ఎలా అనుకుంది? ఈ తల్లికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అమ్మమ్మోళ్ళు చెప్తారు, అమ్మ ఓర్చుకోమ్మా, ఇదంతా కామనే, ఆడవాళ్ళన్నాక ఇది ఇది ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి అని చెప్తారు. ఎందుకు మన అమ్మమ్మకి అదే ప్రాసెస్ లో మా అమ్మ పుట్టింది, అమ్మకి అదే ప్రాసెస్ లో మీరు పుట్టారు, మీకు అదే ప్రాసెస్ లో మీ కొడుకు పుడతారు. ఆ తల్లి యాక్సెప్ట్ చేసేసింది, ఆ బాధని నొప్పిని తీసుకున్నాక యాక్సెప్ట్ చేసింది. అవి ప్రాబ్లం లాగా చూడకుండా ప్రాసెస్ లాగా చూసింది. అందుకనే ఆ తల్లి నవమాసాలు మోసి నిన్ను నాకు ఈరోజు జన్మనిచ్చింది. సేమ్ మనం కూడా ఒక 4 సంవత్సరాలు ఒక డ్రీమ్ పెట్టేసుకున్నామంటే ఆ బిడ్డలాగా అనుకోవాలి. 4 ఏళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మొత్తాన్ని కూడా టోటల్ గా ప్రాసెస్ గా అనుకోండి. ప్రాబ్లం లాగా అనుకోవద్దు. ప్రాబ్లం లాగా అనుకుంటే మన మధ్యలో క్విట్ అయిపోతాం. ప్రాబ్లం కాదు, ప్రాసెస్. సో ఆ విధంగా మనం ఈ బిజినెస్ లో డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు డ్రీమ్స్ రాయని వాళ్ళందరూ డ్రీమ్స్ రాయండి. డ్రీమ్స్ ఎలా రాయాలో తెలియకపోతే ఖచ్చితంగా మీ అప్లయన్స్ అడగండి, చెప్తాను. మీ అప్లయన్స్ ఎవరు రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ నన్ను కూడా అడగండి, నేను చెప్తాను. నేను ఖాళీగానే ఉన్నాను. నా ఫోన్ నెంబర్ 9110 599 512, 9110 599 512. మా అప్లయన్స్ వాళ్ళు చెప్పట్లేదు, నేను ఇంకా చేయను అని కాముకుంటే నీ భవిష్యత్తే నాశనమైంది. మీ అప్లైన్ రాయకపోతే మీ అప్లైన్ పోతాడు, నువ్వు రాయకపోతే నువ్వు పోతావు. ఎవరు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి వాళ్ళు ఇది నాది అనుకోవాలి, ఇది నా అప్లైన్ కాదు, నా డౌన్ అయింది కాదు, నేను చేయాలనుకోవాలి. నేను చేయాలని నువ్వు కమిట్మెంట్ తీసుకో, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ అయిపోతావు. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ టాక్ అయితే, రెండో స్టెప్ డ్రీమ్స్ రాయటం, డ్రీమ్ బోర్డు పెట్టడం, డ్రీమ్ పోస్టర్ పెట్టడం. డ్రీమ్స్ ని నువ్వు డేట్లో ఒకసారి తప్పొచ్చేమో కానీ, డేట్లు తప్పొచ్చు. మేబీ నువ్వు అనుకున్న డేట్కి రీచ్ కాకపోవచ్చు, కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం ఇంకా ప్రయత్నం చేయాలి. 99% డ్రీమ్ పెట్టుకున్నామంటే సాధించేలాగా మనం పెట్టుకోవాలి. సాధించేలాగా పెట్టుకొని సాధించాలి కూడా. సో అప్పుడే దీంట్లో మనకు రియాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. జనాలు కూడా మనం చెప్పగలం, సో నేను ఇలా డ్రీమ్స్ పెట్టుకున్నాను, నేను ఇలా సాధిస్తాను అని చెప్పి మనం పెట్టుకున్నాం. మన డ్రీమ్స్ ఏమైనా ఉంటే మన శత్రువులకి ఎవరికి ఎవరైతే మన అపోనెంట్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసేయండి. మన బంధువులు, మన చుట్టాలు, మన రిలేషన్లో ఎవరికైనా దీన్ని షేర్ చేసేయండి. ఎందుకు షేర్ చేయాలంటే, మీ బంధువుల్లో, మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో, రిలేషన్లో ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ డ్రీమ్స్ గురించి వాళ్ళు అడుగుతారని ఒక భయం నీలో ఉంటుంది. అది అడుగుతారన్న భయంతో అయినా నువ్వు పనిచేస్తావు. ఉదాహరణకి నేనున్నాను, నా ఫ్రెండ్ సర్కిల్‌లో నా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా నా ఒక ఫ్యామిలీ గ్రూప్ ఒకటుంది. దాంట్లో నేను షేర్ చేసేసాను ఆల్రెడీ. దాంట్లో ఆ గ్రూప్‌లోనే షేర్ చేసేసాను. ఎందుకు షేర్ చేశాను తెలుసా? ఎందుకు షేర్ చేశానంటే, రేపొద్దున వాళ్ళు నన్ను క్వెషన్ ఎయ్యాలి. నా డ్రీమ్ నేను నెరవేర్చుకోలేదంటే నాకు కూడా ఇజ్జత్ కా సవాల్. నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. ఇజ్జత్ కా సవాల్ అన్నమాట. ఇగో చూడండి, ఇది మా స్కూల్ గ్రూప్ అన్నమాట. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ గ్రూపు. సో ఈ గ్రూప్‌లో నేను ఆల్రెడీ ఇక చూడండి, నిన్న నేను లండన్ వెళ్తున్నా అనే విషయం పెట్టాను. పెడితే ఆ లండన్ వెళ్తున్నా అనే దానికి నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పింది ఎవరయ్యా అంటే ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళే చెప్పారు. ఇక ఒకళ్ళు చెప్పారు. మా మా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి అనిస్ అని ఒక అమ్మాయి పెట్టింది కంగ్రాచ్యులేషన్ అని. సో చూడండి, ఒకళ్ళే పెట్టారు. మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ కూడా కాలేదు. రెస్పాండ్ కూడా కారు కూడా ఆళ్ళు. అయినప్పటికీ నా సెల్ఫ్ టాక్ పెట్టాను. నా డ్రీమ్ పోస్టర్ పెట్టాను. ఇదిగో నా డ్రీమ్ పోస్టర్. యెస్ ఆర్ నో? ఇదిగోండి. ఏం సాధించాను. మా మిసెస్‌కి గోల్డ్ ఇప్పించాలని, నా డైమండ్ ఫంక్షన్ అని, విల్లా తీసుకోవాలని, మె లగ్జరీ కార్ తీసుకోవాలని 2025 డ్రీమ్స్. 25 సంవత్సరం. ఈ సంవత్సరం డ్రీమ్స్ ఇవి. సో ఇలా నేను ఆల్రెడీ నా డ్రీమ్స్ అనేవి షేర్ చేసేసాను. ఎవరికంటే నా అపోనెంట్స్‌కి. నా అపోనెంట్స్ అంటే ఎవరు? ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేయరో వాళ్ళందరూ మన అపోనెంట్స్ అనమాట. వాళ్ళే కాదు, ఇంకోటుంది, నాది ఫ్యామిలీ గ్రూప్ ఒకటుంది. గారా ఫ్యామిలీ గ్రూప్. పేరుకి మాత్రం ఫ్యామిలీ గ్రూప్స్ అని ఉంటాయి. యెస్ ఆర్ నో? బట్ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఎవరు ఇవ్వరు. ఇస్తారా?
అర్థమవుతుంది మీకు? ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి ఉండవు మీకు కూడా? ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. ఎస్ మార్చి. బట్ వాళ్ళు దాంట్లోకి రారు. రాకపోయినా మన ప్రాబ్లం లేదు. నచ్చి వచ్చినా రాపోయినా ఇదిగోండి వాళ్ళు కూడా పెట్టేశా. అనిపిస్తుందా? వాళ్ళకు కూడా ఇగో నా సెల్ఫ్ టాక్ పెట్టాను, నా డ్రీమ్ పోస్ట్ పెట్టాను. వీళ్ళైతే ఒక్కరు కూడా రెస్పాండ్ కాల. ఏదైనా మొన్న లండన్ వెళ్తున్న విషయం పెట్టా కదా, ఇక స్వామిదాస్ పెడతా ఉంటాడు, అన్ని పెడతా ఉంటాడు పాపం. దీంట్లో నేను లండన్ గురించి పెట్టలేదులే. స్వామిదాస్ గారు పెడతా ఉంటాడు ఈ గ్రూప్ లో. వాళ్ళు ఎంకరేజ్ అవుతారా? మన కృష్ణ గురించి బర్త్డే అప్పుడు కూడా ఇది పెట్టాడు స్వామిదాస్ గారు పాపం. ట్రై చేస్తారు, అందరం ట్రై చేస్తాం, బట్ వాళ్ళు రారు. నువ్వు కారులో తిరిగితేవి, మేడలు ఎక్కితేవి, ఏం చేస్తేవి ఇగో స్వామిదాస్ గారు అన్నాడు, 2 సంవత్సరాల తర్వాత మై డ్రీమ్ కార్ 90 లక్షలు కార్ అట. కేరళ స్వామిదాస్ గారి కమిట్మెంట్ షేర్ చేశాడు చూడండి ఆయన కూడా. అర్థమవుతుందండి? ఎస్ఆర్ నో? ఇక ఎస్ ఆయన కొన్న మార్చ్, ఎస్ కారు మార్చ్. పెట్టాడు, ఆయన కొన్న కారు పెట్టాడు, ఆయన కొన్న కారు పెట్టాడు. కనీసం ఒకళ్ళన్నా దానికి రెస్పాండ్ అయ్యారంటే ఎవరు రెస్పాండ్ కారు. అవుతారా? అవుతారా టైగర్స్? నో మౌర్జీ. నో మౌర్జీ. ఈ బిజినెస్ ఫిల్టర్ చేసింది ఎవరు మనోడు, ఎవరు మనోడు కాదు. ఎవడు నీవోడు, ఎవడు నీవోడు కాదు తెలిపేసింది. సో నో ప్రాబ్లం. నువ్వు డ్రీమ్స్ రాసుకో, డ్రీమ్ పోస్టర్ పెట్టుకో, దమ్ము చూపించు, అన్ని నెరవేరిపోతే అప్పుడు అడుగు, పక్కాగా జరుగుతాయి. నువ్వు డ్రీమ్స్ రాసుకొని డ్రీమ్ పోస్టర్ పెట్టుకొని దాని తగ్గ మ్యాచింగ్ యాక్షన్ చేయకపోతే జరగదు. మ్యాచింగ్ యాక్షన్ కూడా చేయాలి. సో ఖచ్చితంగా ఈరోజు సీరియస్ కమిట్మెంట్ తీసుకొని డ్రీమ్స్ రాసుకొని డ్రీమ్ పోస్టర్ పెట్టుకొని, సో నేను డ్రీమ్ పోస్టర్ కూడా ఎలా పెట్టాలో కూడా మీకు పెట్టాను. నాది లేటెస్ట్ డ్రీమ్ పోస్టర్ కూడా పెట్టాను, రిలీజ్ చేసేసాను సార్. సో ఖచ్చితంగా మీరు ఈ రోజు మీ టాస్క్, మీ హోంవర్క్ ఏంటంటే డ్రీమ్స్ డైరీలో రాయటం, 2025 డైరీ ఇది, డైరీలో రాయటం అండ్ డ్రీమ్ పోస్టర్ పెట్టడం, డ్రీమ్ పోస్టర్ ప్రింట్ చేసి గోడకి ఇట్లా ఫోటో పెట్టడం. నేను మధ్యాహ్నం కల్లా నీకు ఫోటో పెడతాను. మధ్యాహ్నం కాదు, 11 మా డ్రీమ్ పోస్టర్ గోడ మీద పెట్టేసి నేను ఫోటో తీసి పెడతా. మిమ్మల్ని కూడా అడుగుతా. అలా డిజైనింగ్ నేనే చేసుకున్నాను, సొంత డిజైనింగ్. ఎస్ఆర్నో? ఇక దాన్ని ప్రింట్ చేయటమే, దాని బ్యానర్కి ప్రింటింగ్ ఇచ్చేస్తాను. వచ్చినాక ఫోటో తీసుకొని మీకు పంపిస్తాను. అంటే నాకు మా వైఫ్కి ఇద్దరికి ఉంటే ఒకటే డ్రీమ్ పోస్టర్, మళ్ళీ వేరు వేరు డ్రీమ్ పోస్టర్స్ ఒక డ్రీమ్ మీద ఫోకస్ చేస్తున్నాం. 2 డ్రీమ్స్ సపరేట్గా ఉండకూడదు. ఓకేనా? సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా ఒకటే డ్రీమ్ పెట్టుకొని దానికి ఇట్లా ఫోటో, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్తో నాకు ఫొటోస్ రావాలి. చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? రెడీనా? ఎస్ మౌర్జీ. సో ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సరిగా. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ ఐగర్స్. సో ఖచ్చితంగా డ్రీమ్ సెల్ఫ్ టాక్ తో పాటు డ్రీమ్ బోర్డు, డ్రీమ్ పోస్టర్స్ కూడా పెట్టుకొని ఈరోజు ఈ 2 టాస్క్ కూడా మీరు చేస్తూ మీ టీంని కూర్చోాలని కోరుకుంటున్నాను. ఎవరైతే చేస్తారో రానున్న 2025, 26, 27లో ఖచ్చితంగా డైమండ్స్ కూడా అవుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఖచ్చితంగా అవి తీరుతారు కూడా, పక్కా కూడా అవుతారు. సో ఆ విధంగా చేయాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఐగర్స్. థ్యాంక్ యూ సో మచ్.